హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నయనతారపై పోలీస్ కేసులు, వివాదాస్పదమైన అన్నపూర్ణాని చిత్రం ఏమిటి, ఎందుకు, ఇవన్నీ వివరాలు తెలుసుకుందాం. భావస్వేచ్ఛ పేరు మీద తమకిష్టం వచ్చినట్లు మాట్లాడడం, తమకు స్వేచ్ఛ ఉందని చెప్పేసి తమ భావాలని, తమ ఆలోచనలని వ్యక్తీకరించే ప్రయత్నంలో ఇతర వర్గాలను, ఇతర కులాలను, ఇతర మతస్థులను, ఇతరుల అభిప్రాయాన్ని అవమానించేలా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం, ఆ తరహా కథలు రాయడము, ఆ తరహా కథనాలు రాయడము, ఆ తరహా కవితలు రాయడము, ఆ తరహా చిత్రాలు తీయడము ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైంది. దాని పేరు భావస్వేచ్ఛ అంటున్నారు. కానీ ఏ భావస్వేచ్ఛ మీద అయితే తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారో, ఏ సెక్షన్ ప్రకారం అయితే ఆ విధంగా భావస్వేచ్ఛను అడుగుతున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ స్వేచ్ఛ ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి. కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి, నేరం అవుతుంది, శిక్షార్హులు అవుతారు. ఇదంతా కూడా అన్నపూర్ణాని చిత్రం తాలూకు వివాదంలో మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, అన్నపూర్ణాని తమిళ చిత్రం మాతృక, నీలేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. వాస్తవానికి డిసెంబర్ 1వ తారీఖు రిలీజ్ అయినప్పటికీ ఆ చిత్రం అంతగా ఆడలేదు. కానీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా స్ట్రీమింగ్లో పెట్టిన కాడి నుంచి సామాన్యుడు కూడా ఇంట్లో ఉండి చూసే అవకాశాలు వచ్చాయి. చూసిన తర్వాత అందరూ నోరెళ్ళు పెట్టారు. ఇంత మనోభావాలను దెబ్బతీస్తూ, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ విధంగా కథను తయారు చేస్తారా అంటూ విమర్శించారు. ఇక్కడ ఈ చిత్రంలో ప్రధాన విమర్శ ఏమిటంటే, నయనతార సినిమాలో క్యారెక్టర్ పరంగా ఒక డైలాగ్ చెప్తుంది, అది అబ్జెక్టబుల్గా ఉంది. మరియు ఆ కథా ప్లాట్ఫామ్లో ఆమె ఒక సనాతన ధర్మాన్ని పాటించే బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె తాను ఒక నాన్ వెజిటేరియన్ చెఫ్ కావాలని కలలుగంటూ దాన్ని ఏ విధంగా రీచ్ అవ్వడాన్ని సినిమా కథాంశంగా తీసుకున్నారు. దేవాలయంలో కానీ, ముఖ్యంగా మన తిరుమల దేవస్థానంలో స్వామివారి కైంకర్యాలకు నైవేద్యం చేసే వంటలు, మనకు ప్రసాదంగా ఇచ్చే లడ్డు, ఇవన్నీ కూడా తయారు చేసేటువంటి సాంప్రదాయాన్ని పోటు సాంప్రదాయం అంటారు. దాంట్లో సదాచారమైనటువంటి మడాచారంతో వంటలు వండినటువంటి సద్బ్రాహ్మణుని కథాంశంగా తీసుకొని, ఆ బ్రాహ్మణుని యొక్క కూతురుగా నయనతార, ఆమె ఇక్కడ బ్రాహ్మణ సాంప్రదాయాలకు విభిన్నంగా ఆమె చెఫ్ కావాలనుకోవడం, నాన్ వెజిటేరియన్ చెఫ్ కావాలనుకోవడం, అది టాస్క్గా పెట్టుకోవడం, ఇదంతా కూడా సినిమా కథాంశం అయినప్పటికీ ఇంత భిన్నమైనటువంటి వైరుధ్యంగా ఆమె ఆలోచనలు ఉంటాయని చెప్పడం నిజంగా అది విమర్శించడం అవుతుంది, లేదా సనాతన ధర్మాన్ని అవమానించడం అవుతుంది. ఇంకొకటి, ఇక్కడ బ్రాహ్మణుడు అయినటువంటి ఈవిడ ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, రాముడు కూడా నాన్ వెజిటేరియన్ అంటూ ఆ చిత్రంలో డైలాగ్ చెప్పడం, ఇదంతా కూడా వివాదాస్పదంతో మనోభావాలు దెబ్బతిన్నటువంటి భక్తులు ఉత్తరప్రదేశ్లోనూ, మహారాష్ట్రలోనూ పోలీస్ కేసు పెట్టడం జరిగింది. దాంతోపాటు దర్శకుని మీదను, ఆ చిత్రంలో డైలాగ్ చెప్పినటువంటి నయనతార మీద కూడా ఫిర్యాదు చేస్తూ చర్యలు తీసుకోమంటూ కంప్లైంట్లు కూడా బుక్ అవుతున్నాయి. ఈ వివాదం రగులుతున్నప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆ సినిమాని నిలిపివేసింది, స్ట్రీమింగ్ కాకుండా అని కూడా తెలుస్తుంది. ఏదైనా సరే ఇలాంటి చిత్రాలను, హిందువుల మనోభావాలను తరచూ అవమానిస్తూ, మనోభావాలు దెబ్బతీస్తూ ఇలాంటి వివాదాస్పద చిత్రం చేయడం నిజంగా సిగ్గుచేటు. భావస్వేచ్ఛ మీద ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదనేది కనీస అవగాహన లేకుండా ఈ విధంగా చేసే వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాల్సి ఉంటుంది. మరి వేచి చూద్దాం, మరి ఏం జరగబోతుందో.